అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ సింగనగర్ పరిసర ప్రాంతాలు ప్రస్తుతం జలదిగ్బంధంలో ఉన్నాయి. పూర్తిగా బుడమేరుకు సంబంధించిన బుడమేరు పూర్తిగా పొంగడంతో వాటర్ అంతా కూడా లోపలికి వస్తుంది. కొన్ని చోట్ల బుడమేరు వంతెన కట్టలు కూడా తెగాయని చెప్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ సింగనగర్ సంబంధించినటువంటి ప్రాంతంలో మీకు కనబడుతున్న ఫ్లోటింగ్ అంతా కూడా అంతా బుడమేరుకు సంబంధించిన వాటర్ అంతా కూడా అటు వెళ్తుంది. ఆ బుడమేరు ఇప్పుడు కట్టలు తెగడంతో మీరు ఇటువైపు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం వాటర్ అంతా కట్టలు తెగి బుడమేరు మించి వాటర్ రావడంతో వాటర్ అంతా కూడా ఇటు రాజరాజేశ్వరపేట అదేవిధంగా ఇందిరానాయక్ నగర్ వీళ్ళంతా ఈ ప్రాంతాల్లోకి వచ్చేసింది. ఇటు సింగనగర్ పరిసర ప్రాంతాల్లో కూడా సున్నబడ్డి ప్రాంతాల్లో కూడా వచ్చేసిన పరిస్థితి. ఒకసారి విజువల్స్ చూస్తే ఇక్కడ మనకి ఇంట్లోకి పూర్తిగా ఇళ్లలో నుంచి నీళ్లు ప్రవాహం మనకి గమనించవచ్చు. అటు నుంచి ఏ స్థాయిలో వరద ప్రవాహం వస్తుందో ఎవరు కూడా కింద ఉండలేని పరిస్థితి. మొత్తం కూడా బయటకు వచ్చేసారు, ఎవరు కూడా లోపల నివాసం లేరు. ఇంకా మీకు కనబడుతున్నటువంటి వెనకాల ఆ ప్రాంతం అంతా కూడా రాజరాజేశ్వరపేట అదేవిధంగా ఓల్డ్ రాజరాజేశ్వరపేట అంటూ ఉంటారు. ఆ ప్రాంతాలను ప్రస్తుతం పూర్తిగా జలదిగ్బంధంలో ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నీ కూడా మునిగిపోయిన వాటర్ అంతా వచ్చేసినటువంటి దృశ్యాలు మీరు చూడవచ్చు. బుడమేరుకు సంబంధించిన వాటర్ అంతా కూడా ఫుల్గా ఇటు వచ్చేయడంతో ఇదంతా వాటర్ అంతా కూడా నిండిపోయిన పరిస్థితి. ఒక భయానక వాతావరణం సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఉంది. ఎందుకంటే ఎవరు కూడా వెళ్ళలేని స్థితిలో ఫ్లోటింగ్ అనేది ముఖ్యంగా అటు మనకి మైలవరానికి సంబంధించి కొన్ని చెరువులకి గండిలు కొట్టడం వల్ల ఆ వాటర్ అంతా కూడా ఇటువైపుకి వచ్చిందని చెప్తున్నారు. ఈ సింగనగర్ ఫ్లైఓవర్ చెప్తారు. ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ మీద ఒకసారి మనం చూస్తే ఇటువైపున పూర్తిగా సింగనగర్ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన వాటర్ అంతా కూడా పూర్తిగా నిండిపోవడంతో మొత్తం కూడా ఈ ఏరియా అంతా జలదిగ్బంధంలో ప్రస్తుతం ఉందని చెప్పాలి. ఒకసారి ఇటు చూస్తే ఇటు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి. కార్లో ఉన్న బ్యాటరీని వాళ్ళు తీసుకువెళ్తున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న చర్చి కూడా నీట మునిగింది. అక్కడ చూస్తే కనుక అక్కడ కూడా కార్లన్నీ కూడా వాటర్లో మునిగిపోయిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఈ ఏరియా మొత్తం కూడా ప్రస్తుతం జలదిగ్బంధంలో ఉంది. ఎవరు కూడా వెళ్ళని స్థితిలో ఉన్నారు. సహాయక చర్యలు ఎవరు కూడా చేయట్లేదనేది స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఎవరు కూడా ఉదయం నుంచి తిండి లేక అవస్థలు పడుతున్నామని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు వరద ఫ్లోటింగ్ ఏ విధంగా ఇళ్లలో నుంచే వెళ్ళిపోతున్న పరిస్థితి. గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇది ఇలా విజయవాడలో లేదని స్థానికులు అయితే చెప్తున్నారు. బుడమేరు జనరల్గా వర్షాకాలం వస్తే కొంత పొంగుతుంది, కానీ ఈ స్థాయిలో ఎప్పుడు చూడలేదనేది వీళ్ళు చెప్తున్నారు. ఎప్పుడో 15 సంవత్సరాల కిందట ఒకసారి ఇదే విధంగా బుడమేరు పొంగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే బుడమేరు చుట్టూ పూర్తి స్థాయిలో అక్కడ లోతట్టు ప్రాంతాలు ఉండే ఆ లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తి చేసి అక్కడ ఇల్లు నిర్మాణం చేశారని ఒక ఆరోపణల నేపథ్యంలో పూర్తిగా వాటర్ అంతా కూడా వెళ్ళే మార్గాలను క్లోజ్ చేశారని కూడా ఆరోపణల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మైలవరం పరిసర ప్రాంతాల్లో కూడా కొంత వరదకు సంబంధించినటువంటి అక్కడ చెరువులన్నీ నిండిపోవడంతో అక్కడ కొన్ని చెరువులు కట్టలు తెంచడంతో వాటర్ అంతా కూడా ఇక్కడ వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే పూర్తిగా జలదిగ్బంధం ఉంది. విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దాంతో కొంత ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ లేకపోతే ఇతర సహాయక చర్యలు చేయడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరి వీళ్ళంతా కూడా స్థానికంగా తిరుగుతున్నప్పటికీ పూర్తిగా సహాయక చర్యలు చేయడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం విజయవాడ సింగనగర్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జలదిగ్బంధంలు ఉన్నాయి. ఎప్పటికీ క్లియర్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఇంకా వరద వస్తూనే ఉంది. చాలామంది ఇళ్లలోంచి బయటకు వచ్చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ ఆర్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.